ప్రభు సర్వకాలము వెడనాడు. ఆయన బాధపెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడు. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచే. స్తోత్రము మహాగణుడ, పరిశుద్ధుడ, మీ దివ్యమైన పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన గడిచిన కాలమంతా నీ ప్రేమను అనుభవించడానికి మమ్మల్ని యోగ్యులుగా ఎంచి నీ సన్నిధిలో ఈ పునరుద్ధాన దినాన కూడుకుంటానికి మీరు ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి వందనాలు స్తోత్రాలు. వాక్యంలోని సత్యాన్ని గమనించి మా జీవితాల్లో ప్రభా నీవు ఏమై ఉన్నావో మేము తెలుసుకుని నీ కృపా సమృద్ధిని బట్టి కొనసాగటానికి సహాయం చేసి నడిపించునని, మమ్మల్ని కట్టుమని స్థిరపరచునని ఈ మనవులన్నీ వాక్యమై ఉన్న ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు సందేశ వాక్య భాగం ఏంటంటే, ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడు. విలాప వాక్యములు ఇశ్రాయేలీలు బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఉన్నతమైన స్థితి వారు కోల్పోయిన తర్వాత దేవుని యొక్క ప్రేమ వారి జీవితాలకు దూరం అయిపోయిన తర్వాత దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని వారు దేవుని దగ్గర ఏడుస్తున్న గ్రంథం అన్నమాట విలాప వాక్యం. విలాపం అంటే ఏడుపు, దుఃఖం. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితము దేవుని ప్రేమకు దేవుని ఉగ్రతకు మధ్య అది ఊగిసలాడుతుంది. దేవుని ప్రేమ శాశ్వతము, దేవుడు ప్రేమమయ. ఆయన ప్రజలను ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. అయితే మన జీవితాల్లో దుఃఖం ఎందుకు వస్తుంది? మన జీవితంలో నిట్టూర్పు ఎందుకు వస్తుంది? మన జీవితంలో విలాపం ఎందుకు వస్తుంది అని ఆలోచన చేస్తే కేవలము మానవుల యొక్క అవిధేయత, తిరుగుబాటు. ఈ మానవుని అవిధేయత, తిరుగుబాటు వలన దేవుని యొక్క ప్రేమ స్థానంలో దేవుని ఉగ్రత వస్తుంది. అయితే దేవుని ఉగ్రత వచ్చినప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుని మన అవిధేయత నుంచి, తిరుగుబాటు నుంచి మనము మరలి ప్రభువుని ఆశ్రయిస్తే సంపూర్ణమైన నాశనం నుండి తప్పించబడి ఆయన కృపకు యోగ్యులుగా మన జీవితాన్ని దేవుడు కడతాడని మనం విశ్వసించాలి. అయితే మన జీవితంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు రావటానికి, దేవుని ప్రేమకు మనం దూరం అవటానికి కారణం ఏమిటంటే కేవలము మానవుని యొక్క అవిధేయతని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటు రీతిగా అవిధేయత వచ్చినప్పుడు దేవుడు ఒక కఠినమైన పరిస్థితి గుండా మనల్ని నడిపించి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేదానికి ఆయన ఏం చేస్తాడంటే ఒక పరీక్షను పెడతా ఉంటాడు. అన్ని సుఖాలే అనుభవిస్తూ ఉంటే, సౌకర్యాలే అనుభవిస్తూ ఉంటే దేవుణ్ణి మర్చిపోయే స్థితిలోనికి మనం నెట్టబడతాం. అలాంటి పరిస్థితుల్లో దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, అవిధేయత కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దేవుడు
తన యొక్క పాఠాన్ని మన జీవితంలో నేర్పించి ప్రభువుని అద్దుకునేదానికి సహాయం చేస్తాడు. మనిషి యొక్క జీవితాన్ని కట్టడానికి, కూలద్రోయటానికి, పడగొట్టడానికి, స్థిరపరచబడటానికి, ప్రతిదాన్ని చేయటానికి దేవుడు సర్వశక్తిమంతుడు. ఈ లోకము, మనుషుల యొక్క స్థితి అంతా కూడా ఆయన సార్వభౌమాధికారం కింద నడిపించబడుతుంది. దేవుడు సార్వభౌమాధికారము కలవాడు. కుమారి కుండను చేయగలడు, కుండను పగలగొట్టగలడు. ఆయనకి అధికారం ఉంది మట్టి మీద. మానవుని జీవితాలు కూడా అలాంటివే. కుమ్మరి చేతిలో కుండ వంటి జీవితాలు మన జీవితాలు. అయితే దేవుని యొక్క అధికారానికి మనం ఎప్పుడు కూడా లోబడి విధేయత కలిగి జీవించాలి. దేవుని యొక్క అధికారం కింద 3 విషయాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, దేవుడు సర్వవ్యాపి, అనగా సమస్తంలో ఆయన ఉన్నవాడు, అనువాడు ఉన్నవాడు, సర్వము వ్యాపించినవాడు. సర్వాంతర్యామి కాదు. సర్వాంతర్యామి అంటే ప్రతి జీవిలో ఉన్నవాడు. మన దేవుడు సర్వాంతర్యామి కాదు, కానీ సర్వవ్యాపి అంటే సమస్తము వ్యాపించి ఉన్నవాడు. ఓమ్ని ప్రజెంట్, ఇది బైబిల్ పాఠం. అలాగే ఆయన సర్వజ్ఞాని, ఓమినిసెంట్ అంటే సమస్తము ఎరిగినవాడు. మన జీవితాల్లో కష్టం ఎందుకు వస్తుంది, మన జీవితాల్లో నష్టం ఎందుకు వస్తుంది, లాభం ఎందుకు వస్తుంది, మన పరిస్థితులు ఎందుకు అలాగ నడిపింపబడతాయి అనేవి మనకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము తెలుసు అన్నమాట. ఆయన సర్వజ్ఞాని. కాబట్టి సర్వజ్ఞాని అయిన దేవుణ్ణి ప్రశ్నించడానికి మానవుని యొక్క జ్ఞానము సరిపోదు. కాబట్టి లేఖనాల్లో మనం చదువుకున్న లేఖనాల్లో ఈ విషయాలన్నీ ఉన్నవి. దాన్ని మనం ధ్యానం చేద్దాం. అలాగే ఆయన సర్వశక్తిమంతుడు, ఓమ్ని పొటెంట్ అంటే ఏ పరిస్థితినైనా తన యొక్క బలముతో మార్చి మనలను బలవంతులుగా చేయగలడు. తన యొక్క ఆ శక్తిని బట్టి మనలో ఆయన శక్తిని నింపి మరలా ఆయన మనలను కట్టి మనల్ని ప్రోత్సహించే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన సర్వవ్యాపి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. ఇంకొక విషయం మనం ఏం తెలుసుకోవాలంటే, నిరంతరము కూడా ఆయన కరుణ నిలిచి ఉంటుంది, ఆయన దయ నిలిచి ఉంటుంది. మన కష్ట సమయాలలో, నష్ట సమయాల్లో, ప్రతి సమయంలో, మన అవిధేయతలో కూడా ఆయన దయ నిలిచి ఉంటుంది. ఎంత గొప్ప దయ అంటే, మొన్న నేను ఒక పిక్చర్ చూశాను. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానికి నది ఒడ్డుకి వెళ్ళి ఆ బ్రిడ్జి మీద ఎక్కి ఇలాగా ఆ బ్రిడ్జి మీద నుంచి ఆ నదిలోనికి దూకటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ నదిలోంచి దూకటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుని కాళ్ళ దగ్గర కొట్టబడిన శిలువ మేకుంటా చూసారా? ఆ మేకంట ఈ వ్యక్తి నదిలోనికి దూకే ముందు, ఆత్మహత్య చేసుకుంటానికి ప్రయత్నం చేసే ముందు ఆ మేక ఏం చేసిందంటే ఈ వ్యక్తి యొక్క బడీలకి అంటి పెట్టుకుని ఆ వ్యక్తిని వెనక్కి. అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ మనము చనిపోయే ముందు, మనం చనిపోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క శిలువ రేఖ ఏం చేసిందంటే ఆ వ్యక్తి జీవితాన్ని, ఆలోచనని వెనక్కి తీసుకువచ్చి. అంటే క్రీస్తులో ఉన్న కల్వరి ప్రేమ ఎంత గొప్పదో. ఆయన ప్రేమ నిరంతరం కూడా మన జీవితాల్లో అది వెన్నంటి ఉంటుంది. మనల్ని క్షమించే ప్రేమ, మనల్ని హత్తుకునే ప్రేమ, మన పాపాలను తుడిచిపెట్టే ప్రేమ. నీవు తిరిగితే ఆయన కృపా సమృద్ధిని మరలా మన జీవితాల్లో ఒలకబోసి నూతనముగా అనునిత్యము ఆయనను వెంబడించే స్థితిలోనికి దేవుని ప్రేమ మనలను నడిపిస్తుంది. అంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత కష్టం వచ్చినప్పటికీ, ఎంత నష్టం వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి మర్చిపోకుండా
ఆయన నమ్మదగిన దేవుడని, ఆయన తన నిబంధనలను తన వాగ్దానాలను ఆయన మన ఎడల తన విశ్వసనీయతను ప్రదర్శిస్తూ మనల్ని ప్రోత్సహిస్తాడని ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. పాఠంలోనికి మనం వచ్చినట్లయితే 22వ వచనము, యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకుండా. ఇర్మియా భక్తుడు విలాపవాక్యం రాసిన గ్రంథకర్త జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఇశ్రాయేలు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చేసినాయి, బాధలు వచ్చేసినాయి. కేవలం వారి అవిధేయతను బట్టి, వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, వారు దేవుణ్ణి మర్చిపోవటాన్ని బట్టి వారు వైభవమైన స్థితి నుంచి అధోగతికి వారు వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యత వారు జ్ఞాపకం చేసుకోబట్టి వారు నిర్మూలము కాకుండా ఉన్నారు. పైన మనం ఆలోచన చేసినట్లయితే, నెమ్మది నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు, నెమ్మదిని నాకు బహుదూరం చేసి ఉన్నాడు, మేలు ఎట్టుతో నేను మరచి ఉన్నాను, నా బలము ఉడిగను అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని, నా శ్రమయు నా దురవస్థను నేను త్రాగిన మాచపత్రిని చేదును జ్ఞాపకం చేసుకును, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కుంగు ఉన్నది, అది నీకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీన్ని జ్ఞాపకము చేర్చుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్నాము. మేలేమిటో మర్చిపోయారు, నెమ్మదేమిటో మర్చిపోయారు, సౌకర్యం ఏమిటో మర్చిపోయారు, వారి బలమంతా ఊడిపోయింది. ఇక దేవుడి మీద ఆశలు లేవనే పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో మరలా ఏం చేస్తున్నాడంటే ఇర్మియా దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అసలు ఇశ్రాయేలీయుల యొక్క వైభవం గురించి ఆలోచన చేసినట్లయితే ఎంత గొప్ప వైభవం అంటే, ఒకసారి విలాప వాక్యాల్లోనే 4వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 4వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు యొక్క వైభవం ఎంత గొప్పదో ఆలోచన చేయండి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండ్లగా ఎంచబడుచున్నారు, నక్కలైనను చన్నించి తమ పిల్లలకు పాలిచ్చును, నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ణ పక్షుల వలె క్రూరురాలయ్యను, దప్పి చేత చంటి పిల్ల నాలుక వారి అంగటికి అంటుకొనును, పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడునూ వారికి పెట్టడు, సుకుమార భోజనము చేయి వారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు, రక్తవర్ణములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగలించుకొనుచున్నారు. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. ఆలోచన చేయ. ఇశ్రాయేలు వైభవం అట మేలిమి బంగారముతో పోల్చదగిన పిల్లల వారు. అంటే వారి యొక్క వసస్సు కానీ వారి యొక్క స్థితి కానీ మనం ఆలోచన చేసినట్లయితే మేలిమి బంగారముతో చేసిన వస్తువు ఎంత గొప్పగా ఉంటుందో ఇశ్రాయేలీలు అలా ఉన్నారట. కానీ వారు చేసిన పాపాన్ని బట్టి ఎలాంటి పాపం చేశారంటే, నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికం. సొదొమ గుమర్రాల పాపం గురించి ఆలోచన చేసినట్లయితే దౌర్భాగ్యమైన పాపము. వారు మగవారిని కూడా వారు కూడే పాపము, మగవారిని కూడా వదిలిపెట్టని పాపము. అలాంటి పాపము ఆడవారు మగవారు శారీరకంగా వికృతమైన పాపం చేసే స్థితి. వారి పాపాన్ని సహించలేక వారు చేసిన పాపము దేవుని సన్నిధికి దూపం వలె వెళ్తే అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడంటే సొదొమ గుమర్రాలను అగ్ని గంధకాలతో కాల్చివేస్తాడు. ఇశ్రాయేలు పాపమట సొదొమ పాపము కంటే కూడా అధికం.
వారు చేసిన పాపాన్ని బట్టి వారి మేలిమి బంగారం లాంటి ఛాయ్ కలిగిన వ్యక్తులు వారు ఏమైపోయారంటే మట్టి బెడ్డల్లాగా అయిపోయారంట. కొమ్మరి చేతిలో మట్టి బెడ్డల్లాగా వారు ఎంచబడ్డారంట. నక్కైతే తన పిల్లలకు పాలు ఇస్తుందట, కానీ ఇశ్రాయేలు తల్లులట వారి పిల్లలకు పాలు కూడా ఇవ్వలేని స్థితిలో, వారి పసిపిల్లలు అన్నం అడిగితేనంట వారిని వండుకుని తినే పరిస్థితిలో వారు ఉన్నారంట. 10వ వచనం చూడండి. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమే. పాపం యొక్క స్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఇశ్రాయేలీలేంటి, దేవుని నిబంధన ప్రజలేంటి, దేవుని యొక్క వాగ్దానాలు పొందుకుని నడిపించబడిన ప్రజలేమిటి, వారు భోజనము వండకుండానే 40 సంవత్సరాలు వారు ఆహారంలో వారి వస్త్రాలు చిరిగిపోలేదు, వారు మేజోడ్లు అరిగిపోలేదు, వారికి ఆకలి లేదు, దాహం లేదు. అలాంటి ఇశ్రాయేలీలట వారు చేసిన పాపాన్ని బట్టి వారి పిల్లలు పాలు గురించి వారు అంగలారుస్తూ ఉంటే ఈ స్త్రీలు ఏం చేశారంటే వారి పిల్లలనే వారు వండుకునే స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. అంటే ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలోనికి వారి అవిధేయత పాపం నడిపించిందో ఆలోచన చేయండి. ఇంకా కిందకి మనం చదివినట్లయితే, రక్తవర్ణము వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగులించుకుంటున్నారు. రక్తవర్ణపు వస్త్రాలు రాజులు ధరిస్తారు. అలాంటి రాజరికములో ఉన్న ఇశ్రాయేలీలట పెంట కుప్పలను కౌగులించుకుంటున్నారంట. పెంట కుప్పల్లో ఏముంటుంది? రోత ఉంటుంది. పెంట కుప్పల్లో వాసన ఉంటుంది, దుర్వాసన ఉంటుంది. పెంట కుప్పల్లో అసహించుకునే స్థితి ఉంటుంది. అలాంటి స్థితిలోనికి రాజవస్త్రములు ధరించుకున్న ఇశ్రాయేలీలు నడిపించబడ్డారంట. ఇంకా మనం చూసినట్లయితే, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడము కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపయను. వారు వీధులలో చూసువారు వారిని గుర్తుపట్టజాలరు, వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది. ఆలోచన చేయాలి. వారి శరీరం ఎలాంటిదట? పాల కంటే తెల్లనిదట, పగడము కంటే ఎర్రనిదట, వారి దేహకాంతి నీలము వంటిది. అంటే ఒక డైమండ్ ప్రకాశిస్తే ఎంత కాంతి వస్తుందో ఇశ్రాయేలీల యొక్క దేహకాంతి, శరీరపు కాంతి అంత గొప్పగా ఉంటుందంట. అయితే వారు పాపం చేసిన తర్వాత వారి ఆకారము బొగ్గు వలె నలుపాయను, వారి వీధులలో చూసి వారు వారిని గుర్తుపట్ట జారకపోయిన, వారి చర్మము ఎముకలకు అంటుకొని ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క పాపము వారి జీవితాలను ఇలాంటి పరిస్థితిలోనికి త్రోసివేస్తుంది. దేవుడట వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు అనుకున్నాడట, 2వ అధ్యాయము 7వ వచనము, ప్రభువు తన బలిపీఠము విడనాడెను, తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకోలేదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. బలిపీఠం అనేది మానవుల యొక్క పాపానికి క్షమాపణ కలుగజేస్తుంది. ఏదైనా పాపం చేసినప్పుడు దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళి యాజకులు బలి అర్పిస్తే ఏమవుతుందంటే ప్రాయశ్చిత్తం జరుగుతుంది. కానీ ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే బలిపీఠం దగ్గరికి వచ్చి వారు బలులు అర్పించి ప్రాయశ్చిత్తం చేసుకుంటారని ప్రభు ఏం చేశాడంట, ఆ బలిపీఠాన్ని విడిచి వెళ్ళిపోయాడంట. తన పరిశుద్ధ స్థలాన్ని ఆయన అసహించుకున్నాడంట. అంటే వారు చేసిన పాపము, ఇశ్రాయేలు చేసిన పాపము ఎంత ఘోరమైన స్థితిలో వారు నడిచారో, దేవునికి వ్యతిరేకంగా ఎలాంటి ఘోరమైన తిరుగుబాటు, అవిధేయత వారు జీవితాల్లో ప్రదర్శించారో మనం ఆలోచన చేయాలి. దేవుడు తన బలిపీఠాన్ని విడనాడాడట, తన పరిశుద్ధ స్థలమును అసహించుకున్నాడంట. ఇంకా చూసినట్లయితే 4వ వచనంలో ఏముందంటే,
సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు, అగ్ని కుమ్మరించి ఉన్నాడు, ప్రభు అట వారికి శత్రువు అయ్యాడట. ఇంకా 1వ అధ్యాయంలో చూసినట్లయితే, యెహోవా కన్యకైన యోధా కుమారిని ద్రాక్ష గానుగులో వేసి త్రొక్కి ఉన్నారు. గానుగులో వేసి తొక్కితే ఇంకేమైనా ఉంటుందా? కొబ్బరికాయని గానుగులో వేస్తే పిప్పి మిగులుతుంది. అంటే చాలా కఠినమైన శిక్ష. గానుగులో వేసి ప్రభు ఏం చేశాడంటే వారిని పిప్పి కింద చేసేసాడు అనమాట. అంటే ఇశ్రాయేలు జీవితంలో వారు మనుషులు తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే వారు చేసిన పాపం ఇంకేముందంటే 2వ వచనంలో 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, యోధా బాధ నుండి దాసురాయిలే చెరలోనికి పోయి ఉన్నది, అన్యజనులలో నివసించుచున్నది, విశ్రాంతి నొందకపోయాను, దాని అతిక్రమము విస్తారమని దేవుడు యెహోవా దాన్ని శ్రమపరిచి ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే, పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది అంటున్నాడు. అంటే ఎంత పాపము చేస్తే ఇశ్రాయేలీలు పరలోకం నుంచి అంట ఎముకలు, ఎంత ఘోరమండి. అంటే ఎముకలు కూడా మిగలటానికి వీలు లేదు. అలాంటి ఘోరమైన పాపము ఇశ్రాయేలు చేస్తే దేవుడు ఏం చేశాడంటే పరము నుండి వారి ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఎడతెగక కాల్చేశాడు. ఎందుకంటే వారి పాపము సొదొమ గుమ్మర్రాల కంటే అధికమైన పాపము వారు చేస్తున్నారు. కాబట్టి ఇశ్రాయేలు యొక్క పరిస్థితి అలాగైపోయింది. అందుకనే ఇర్మియా అంటున్నాడు 1వ అధ్యాయం 18వ వచనంలో, యెహోవా న్యాయస్థుడు అన్నాడు. యెహోవా ఎవరట? న్యాయస్థుడు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎంత రోదన వచ్చినప్పటికీ, ఎంత బాధ వచ్చినప్పటికీ, కష్టాల కొలిమిలో మనం కాలిపోతున్నప్పటికీ కూడా మనకు రావాల్సిన స్పృహ ఏమిటంటే యెహోవా న్యాయస్థుడు. యాకోబు పత్రికలో ఉంటుంది, దేవుడు ఏ మనిషిని శోధించడు కానీ ఆ మనిషిట తన ఆలోచనను బట్టి, తన క్రియలను బట్టి శోధనలోనికి నడిపిస్తూ ఉంటాడు. దేవుడు ఎవరిని శోధించేవాడు కాదు, ఎవరికి అన్యాయం చేసేవాడు కాడు. అయితే మన క్రియలను బట్టి, మనం చేసే ఆలోచన బట్టి మనం శోధనలోనికి నడిపించబడతాం. అయినప్పటికీ కూడా ప్రభు యొక్క ప్రేమ కలువరి శిలువలో కొట్టబడిన మెరుకులాగా మరలా వెనక్కి లాగి మరలా నిలబెడుతుంది. ఇది మనం నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవించినప్పటికీ యెహోవా న్యాయస్థుడు. ఆయన మేలే చేస్తాడు కానీ హృదయపూర్వకముగా ఏ మనుషునికి ఆయన కీడు చేసే దేవుడు కాడు. ఇది ఇశ్రాయేలు చేసిన పాపము. కాబట్టి ఫైనల్ చేసి ప్రవక్త ఏమన్నాడంటే, యెహోవా న్యాయస్థుడు. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకునిచున్నాను. ఒకసారి మనకి ఏమవుతుందంటే టచ్ చేసుకోండి. ఏదైనా అబద్ధం ఆడినా, ఏదైనా తప్పు చేసినా మనకి తెలియకుండానే గుండె దడదడా కొట్టుకుంటుంది. ఎందుకంటే గుండె దేవుని యొక్క ఆత్మ, దేవుడు పెట్టిన దీపం. నువ్వు పాపం చేసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు ఈ దీపం ఏం చేస్తుందంటే అటు ఇటు రెపరెపలాడుతుంది. ఒక సైన్ ఇస్తుంది, ఒక సింబల్ ఇస్తుంది, ఒక సూచన ఇస్తుంది. ఇర్మియా కూడా అంటున్నాడు, యెహోవా న్యాయస్థుడు కాబట్టి నేను చేసిన పాపాన్ని బట్టి నా లోపల ఉన్న గుండె దడదడా కొట్టుకుంటుంది, ఆతురు పడుతుంది అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేసుకుని నా చర్మము నా ఎముకలకు అంటిపోయింది, నా ఎముకల మీద దేవుడు పరలోకం నుంచి అగ్ని కురిపిస్తున్నాడు. ఎందుకంటే నేను చేసిన పాపాన్ని బట్టి లోపల నా గుండె కొట్టుకుంటుంది, నా చర్మము కాంతిహీనమైపోయింది, నా పరిస్థితి అంతా కూడా దారుణమైపోయింది. నా స్త్రీలు నా బిడ్డలను వండుకుని తినేస్తున్నారు. అనేక మంది బిడ్డలు తండ్రి లేని బిడ్డలుగా
అయిపోయారని దేవుని దగ్గర పశ్చాత్తాపడి, యెహోవా న్యాయస్థుడు, ఆయన దగ్గరే మనకు నెమ్మది దొరుకుతుంది, ఆయన దగ్గర ఆదరణ దొరుకుతుంది, నా ఆశ పోయిందని నేను అనుకుంటున్నాను. కానీ ఆయన నాలో ఆశను పుట్టించగల దేవుడు, ప్రేమించగల దేవుడు, నిరంతరం కూడా ఆయన దగ్గర కృప ఉంది, ఆయన జాలి, ఆయన కనికరం మరలా నన్ను కడుతుందని జ్ఞాపకం చేసుకుని ఏమన్నాడంటే, నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా, అనగా దేవుని యొక్క ఉగ్రతను, తన యొక్క అవిధేయతను జ్ఞాపకం చేసుకుని ఒక నిర్ధారణకు వచ్చాడు. యెహోవా న్యాయస్థుడు కాబట్టి నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనక మనము నిర్మూలము కాకున్నాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకునిచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఇచ్చున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నాము. ఈ విశ్వాస స్థాయిలోనికి మనం రావాలి. దేవుని యొక్క ఆ లక్షణాలను మనం పాజిటివ్ నేచర్లో మనము ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. దేవుడు మన జీవితాన్ని ఎలాగ నడిపించగలడు? ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకున్నారు. వారు మొరలిరారు. 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు వారు దేవునికి ప్రార్థన చేశారు, దేవుని దగ్గర మోకరిల్లారు. అయ్యో నాయన, నీ పేరు పెట్టబడిన వారు నాయన, మమ్మల్ని విడిచిపెడుతున్నావు, ఎందుకు మన జీవితాల్లో ఇంత రోదన వచ్చింది, ఇంత శ్రమ వచ్చింది నాయన, ఐగుప్తులు మమ్మల్ని హింసిస్తున్నారని ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తులను జ్ఞాపకం చేసుకుని మోషే ద్వారా తన యొక్క కృపను వారి జీవితాల్లో అనుభవించడానికి మోషే ద్వారా కృపను వారికి వ్యక్తపరిచాడు. ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, కానాన్ని ఇచ్చాడు, తవ్వని బ్రావులని ఇచ్చాడు, తవ్వని కట్టని ఇళ్లనిచ్చాడు, అనేక సమృద్ధినిచ్చి వారి జీవితాలను నడిపించి తన వాత్సల్యాన్ని చూపించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఇర్మియా ఏం చేస్తున్నాడంటే నెమ్మది పొందుతున్నాడు. కృపగల దేవుడు, వాత్సల్యాన్ని ఇచ్చే దేవుడు, మర్చిపోయే దేవుడు కాదు. తన యందు నమ్మకించిన వారి ఎడల, ఆయనను ఆశ్రయించిన ఎడల వారికి కృపా సమృద్ధిని దయచేసే దేవుడని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో ఆయన యొక్క భాగమని, ఆయనలో మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకుని దేవుని ప్రార్థించటము మొదలుపెట్టాడు. ప్రియదేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 77వ అధ్యాయము 7 నుంచి 11 వచ్చిన కీర్తనలు 77వ అధ్యాయము 7 నుంచి 11 వచ్చిన ప్రభు నిత్యము విడనాడున ఆయన ఇంకెన్నడూను కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మారిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానేనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా, అందుకు నేను ఇలాగనుకునిచున్నాను, మహోన్నతుని దక్షిణాస్తము మార్పు నందుననుకున్నటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకో. భక్తుల జీవితంలో దేవుని కృప కలగకపోవటానికి కారణాల గురించి ధ్యానం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఏంటి, ప్రభు నిత్యము నన్ను వదిలిపెట్టేస్తాడా, ఇంకెప్పుడు నన్ను ఆయన కటాక్షింపడా, ఆయన కృప నా జీవితంలో మానిపోయిందా, ఆయన చెయ్య వెనక తీసేసాడా, ఆయన మాటిచ్చిన దేవుడు కదా, తరతరములకు ఆయన కృప నిలిచి ఉంటుందని, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నిన్ను కటాక్షిస్తున్నానని, నా వాత్సల్యాన్ని మానక నేను చూపుతానని ఆయన అన్నాడు కదా. ఏమిటి దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కృప, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క కటాక్షము మారిపోయింది అనుకుంటున్నానేంటని ఒక క్షణము ఆలోచన చేసి ఏమనుకుంటాడంటే, మహోన్నతుని దక్షిణాస్తము మార్పు నందననుకుంటకు నాకు కలిగిన శ్రమయే
కారణం. ఒకసారి ఆలోచన చేసాడు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కదా, ఏంటి ఆయన వాత్సల్యం వెనకపోయింది ఏంటని ఆలోచన చేసినప్పుడు, ఓహో, నాకు కలిగిన శ్రమలను బట్టి నేను ఎలా అనుకుంటున్నాను కానీ దేవుడు ఎప్పుడు కూడా వాత్సల్యం చూపించేవాడే, దేవుడు ఎప్పుడు కూడా ప్రేమమయుడే, దేవుడు ఎప్పుడు కూడా కృపామయుడే అని ఏం చేశాడంటే, నీ కార్యమంతయు నేను ధ్యానం చేసుకుందును, నీ క్రియలను నేను ధ్యానం చేసుకుందును, యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకున్నాను. దీని అర్థం ఏమిటంటే, ఆత్మీయంగా మనం ఎదిగినప్పుడు ప్రస్తుత కాలంలో దేవుడు ఏమి కీడు చేశాడని ఆలోచన చేయకుండా గతించిన కాలంలో దేవుడు ఏ కార్యాలు నా జీవితంలో చేశాడని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎంత ప్రేమమయుడో మనకు అర్థమవుతుంది. యోబు తన భార్యతో అంటాడు, దేవుడు మేలు చేసినప్పుడు మనం అనుభవించాం కదా, కీడు చేసినప్పుడు మనము అనుభవించతామా అంటాడు. దేవుడు చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రస్తుతం ఉన్న కీడు మనకు చాలా చిన్నదిగా కనబడుతుంది. అలా కాకుండా కీడునే మనము ఎక్కువగా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క మేలును మర్చిపోయి దేవుణ్ణి దూషించే స్థితిలోనికి వెళ్ళిపోతాం. యోబు భార్య అంటుంది, దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అంటుంది. యోబు భార్యని మనం తక్కువ అంచనా వేస్తూ ఉంటాం కదా. నిజంగా కలిగిన 10 మంది బిడ్డలు చనిపోయి ఆస్తి అంతా ఒకేసారి నష్టపోతే ఏ భార్య అలా అనుకుంటూ ఉంటుందండి? ఒకేసారి 10 మంది బిడ్డలు చనిపోయారండి యోబు బిడ్డలు. యోబుకున్న ఆస్తి అంతా ఊజు దేశంలో యోబు చాలా మిక్కిలి ఆశపడు. ఆస్తి అంతా ఒకేసారి నాశనం అయిపోయింది. కొన్ని వందల వేల పశువులన్నీ కూడా ఒకేసారి చనిపోయినాయి. యోబు ఆరోగ్యం పాడైపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఏ భార్య అయినా మాట్లాడకుండా ఉంటుందా? ఒక్కరోజు ప్యాకెట్ పాలు తాగి ఆ రోజు గేదె పాలు ఇవ్వకపోతే ఆ రోజు ప్యాకెట్ పాలు తాగినందుకు హింసించే భార్యలు కూడా ఉన్నారు. పాలు లేకపోలేదు, గేదె తన్నేసింది, ఆ గేదె పాలు స్థానంలో ప్యాకెట్ పాలు తెచ్చారు పాస్టర్ గారు. ఎలాగైనా గేదె పాలు తేవాలి కదా, ప్యాకెట్ పాలు ఎందుకు తెచ్చామని పాస్టర్ గారు అంట పాస్టర్ గారిని నెత్తి మీద గుద్దేస్తుందంట. మరి 10 మంది బిడ్డలు చనిపోయి ఆస్తి అంతా పోతే మాట్లాడకుండా ఉంటుందా? మాట్లాడింది. అయితే మాట్లాడకూడదు అయినా మాట్లాడింది. ప్రభు క్షమించాడు. అదే స్త్రీతోటి దేవుడు ఏం చేశాడంటే 20 మంది బిడ్డలు అదే భార్యకు కనేలాగా యోబుని ఏం చేసింది దేవుడు ఆశీర్వదించాడు. అంటే ఆమె ఏమైతే అన్నదో ఆ మాట వెనక్కి తీసుకునేదానికి, దేవుని యొక్క ప్రేమ ఏమిటో ఆమె తెలుసుకునేదానికి ఆ భార్య ద్వారానే దేవుడు ఏం చేశాడు, మరలా రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంటే సరి చేసుకునటానికి దేవుడు ఏం చేశాడు, ఆ వ్యక్తికి అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి మన జీవితంలో ప్రభు యొక్క కృపను, ప్రభు యొక్క కటాక్షాన్ని, ప్రభు యొక్క వాత్సల్యతను, ప్రభు యొక్క ఉన్నతమైన ఆ కార్యాలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు జరిగిన కీడు అదేమవుతుందంటే ప్రభు దృష్టికి చాలా చిన్నదిగా ఉందని మనం గమనించగలుగుతాం. ఆ కీడులో మనము నిశ్శబ్దంగా ఉండి దేవుణ్ణి ఆరాధించగలిగితే, దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, దేవుని యొక్క ప్రేమను మనం కొనియాడగలిగితే రెట్టింపు ఆశీర్వాదాన్ని భవిష్యత్తులో మనము చూడగలుగుతాం. ఇదే కీర్తనకారుడు ఏమనుకున్నాడంటే, నాకు కలిగిన శ్రమలను బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడని నేను అనుకుంటున్నాను, కానీ దేవుడు కరుణా సంపన్నుడు, దేవుడు కటాక్షించేవాడు, దేవుడు దయ చూపేవాడు. నిరంతరము ఆయన కటాక్షము నామే ఉందని ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుని
కీర్తనాకారుడు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే యెహెజ్కేలు 20వ అధ్యాయం 22వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం. అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలగకున్నట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించుతునో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానమును నెరవేర్చి తిని. చాలు చాలు చాలు. ఇదంతా మనం 20వ అధ్యాయం అంతా చూసినట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క జీవితాన్ని దేవుడు మరలా ఎలాగ కట్టాడో. అన్యజనుల మధ్య ఇశ్రాయేలీయులు ఏం చేశారు? దూషింపబడ్డారు. ఇదిగో దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు, దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు, అయినా దేవుని ప్రజల యొక్క భవిష్యత్తు జీవితాలను చూస్తే చాలా కఠినంగా కనపడుతుంది. వారి జీవితం అంతా కూడా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిందని దేవుని ప్రజలను చూసి అన్యజనులు నవ్వుతూ ఉన్నారట. దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. ఇదిగో వాగ్దానం చేయబడిన బిడ్డలు, నా పేరు పెట్టబడిన బిడ్డలు, వీరు అన్యజనుల్లో దూషింపబడుతున్నారని ఆయన మళ్ళా గుర్తెరిగి గమనించి ఏం చేశాడంటే తాని యొక్క ఉగ్రతాస్తాన్ని వెనక్కి తీసుకుని ఏ అన్యజనుల మధ్య దేవుని పేరు పెట్టబడిన జనులు దూషింపబడ్డారో అదే అన్యజనుల మధ్య దేవుడు ఏం చేశాడంటే తన నిబంధన ప్రజలను వాగ్దానము చేత మరలా నిలబెట్టి స్థిరపరిచి దేవుని యొక్క నామము అన్యజనులలో గణపరచబడేదానికి తన ప్రజలను మరలా కట్టినట్లుగా యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. అనగా దేవుని యొక్క హస్తాన్ని వెనక్కి తీసుకుని మీకా గ్రంథంలో ఏం రాయబడి ఉంటుందంటే, ఇదిగో నేను అంధకారంలోనికి నడిపింపబడ్డాను, ఎందుకంటే నా అవిధేయతను బట్టి నేను అంధకారంలోనికి నడిపింపబడ్డాను, దేవుని యొక్క శిక్షణ పొందాను. అయినప్పటికీ దేవుని చేత ఏర్పరచుకున్న వ్యక్తిని కాబట్టి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మరలా నన్ను అంధకారం నుంచి వెలుగులోనికి ఆయన తీసుకుని వస్తాడని ప్రభువుని సూచిస్తా ఉన్నాడు. ఎందుకంటే నన్ను సృష్టించిన వాడు సృష్టికర్త, ఆయనకు నా మీద అధికారం ఉంది, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, ఆయన ఏదైనా చేయగల దేవుడు. కాబట్టి నేను అంధకారంలోకి వెళ్ళినను, నా జీవితంలో నిట్టూర్పులు వచ్చినను, మరలా ఆయన అంధకారం నుంచి వెలుగులోనికి తీసుకొచ్చి తన ప్రేమను అనుభవించడానికి నన్ను యోగ్యుడిగా చేస్తాడు. అప్పుడు ఆయన యొక్క నామాన్ని నేను ఘనపరుస్తానని ఒక గొప్ప నిరీక్షణతో దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాత్సల్యత నిత్యము మనల్ని నడిపించేది. ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన దయాళుడు కాబట్టి ఆయన దయ చూపించేవాడు. మనుషులందరూ ఏం చేయాలంటే ఇర్మియా తన జీవితంలో కలిగిన అనుభవాన్ని బట్టి, ఇశ్రాయేలు యొక్క ఆ పరిస్థితిని బట్టి ఒక మంచి మాటని ఇక్కడ రాసి ఉంచాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇది మనం నేర్చుకోవాల్సింది. క్రైస్తవులుగా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎలాంటి విషయాలలో మనము మన జీవితాన్ని నడిపించుకున్నప్పటికీ కూడా ప్రతి పరిస్థితిని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, దేవుని మహిమార్థము ఆయన కట్టగలడని, స్థిరపరచగలడని మనం నమ్మి ఏం చేయాలంటే ఆశ కలిగి దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపికట అనేక ద్రోహములు చేయకుండా అది ఆపుతుందండి. హెబ్రీ పత్రికలో దేవుని యొక్క వాగ్దానాలు పొందుకునేదానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము అనుభవించేదానికి మిక్కిలి ఓర్మితో మనం ఏం చేయాలంట? దేవుని వైపు చూస్తూ నడుచుకోవాలంట. మిక్కిలి ఓర్మి కదా, ఓర్చుకుంటే ఓరుగులు మనది అవుద్దట. క్రైస్తవ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం ఏమిటి? ఓర్పు లేకపోవటం.
భార్య ఏమన్నా అంటే భర్త ఓర్చుకోకపోతాం, భర్త ఏమన్నా అంటే భార్య ఓర్చుకోపోతాం, పెద్దలు ఏమన్నా అంటే పిల్లలు ఓర్చుకోపోతాం. ఇవన్నీ కూడా నష్టాన్ని చేకూరుతాయి. ఇర్మియా అంటున్నాడు, నరులు ఆశ కలిగి ఓపికతో దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఏం చేయాలంట? ఎదురు చూడాలంట, కనిపెట్టాలంట, నిరీక్షించాలంట. అని ఎలాగ కనిపెట్టాలో, ఏ పరిస్థితుల్లో కనిపెట్టాలో ఇక్కడ పాఠం నేర్పిస్తున్నాడు. అదేమిటంటే, యవన కాలమున కాడి మోయట నరునకు మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణాధారం ఏమైనా కలుగునేమని అతడు బూడిదలో మూతి పెట్టుకునవలెను. అతడు తన్ను కొట్టు వాని చేత తన చెంపను తిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ఎంత కఠినమైన పాఠం అండి! కఠినమైన పాఠాలు మనం నేర్చుకోకుండా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. కాడి మోయకుండా ధాన్యం ఎలా ఇంటికి చేరుతుందండి? ఎద్దులు కాడి మోయకుండా పొలంలోని ధాన్యం ఇంట్లోనికి చేరుతుందండి? పరలోకపు ఆశీర్వాదాలు మన ఇంట్లోనికి రావాలంటే దేవుడు మోపిన కాడిని మనం ఏం చేయాలి? ఓపికతో మోయటం నేర్చుకోవాలి. ఇది క్రైస్తవులకు అలవాటు కావటం లేదు. అన్ని ఆశీర్వాదాలే కావాలి. ఆశీర్వాదాల గురించి చెప్తా ఉంటే జనాలు తండోపతండాలుగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క రాజ్యం గురించి, మారు మనసు గురించి, పవిత్రత గురించి పాఠాలు చెప్తా ఉంటే దేవునికి దూరం అయిపోతున్నారు. పాపము చేయకూడదు, పవిత్రత కలిగి జీవించాలి. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలు, ఈ లోకము దాని ఆశ అంతా కూడా గతించిపోతుంది. కేవలం దేవుని వాక్యమే నిన్ను పరలోకానికి తీసుకుని వెళుతుంది. ఆ వాక్యంలో ఉన్న పవిత్రత, వాక్యంలో ఉన్న విశ్వాసము, వాక్యానికి లోబడి విధేయతగా జీవించినప్పుడే క్రీస్తు యొక్క రాజ్యానికి నువ్వు అర్హుడుగా గణించబడతావంటుంటే ఎవరు కూడా దేవుని వాక్యాన్ని లెక్క చేయటం లేదు. ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు ఇలాంటి వారి కొరకు ప్రజలు ఏం చేస్తున్నారంటే తండోపతండాలుగా ఛార్జీలు పెట్టుకుని వెళ్ళిపోతా ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు స్వస్థత వచ్చినప్పటికీ కూడా, ఈ లోకపరమైన స్వస్థత మనము అనుభవించినప్పటికీ కూడా, హిజ్కియా జీవితంలో దేవుడు స్వస్థత 15 సంవత్సరాలు హెచ్చించాడు. అయినప్పటికీ కూడా హిజ్కియా ప్రభు దగ్గరికి చేరినవాడు. చనిపోయిన లాజరును సమాధిలో నుంచి దేవుడు లేపాడు. అయినప్పటికీ లాజరు మరలా చనిపోయాడు. యాయిరు కుమార్తె లేచినప్పటికీ కూడా చనిపోయింది. ప్రతి మనిషి చనిపోవాలి. ఒకవేళ స్వస్థత వచ్చినప్పటికీ కూడా ఆ స్వస్థత భూలోకంలో ఉన్న శరీర స్వస్థత కొంత మట్టికే, కానీ ఆత్మ స్వస్థత, ఆత్మను నీవు స్వస్థపరచుకుంటే, ఆత్మను నీవు పవిత్రపరచుకుంటే అది నిరంతరము పరలోకంలో జీవించేదానికి నీకు అవకాశము కల్పిస్తుంది. కాబట్టి లోకపరమైన, శరీరపరమైన స్వస్థతల గురించి, శరీరపరమైన, లోకపరమైన ఆశీర్వాదాల గురించి మనము వెంపర్లాడవలసిన పని లేదు. ఒక వ్యక్తి అంట చిన్నప్పటి నుంచి ఫ్లైట్ ఎక్కాలని, ఏరోప్లేన్ ఎక్కాలని అనుకున్నాడట. చాలా పేదవాడు, విమానం ఎక్కాలని ఆశపడ్డాడండి. ఆశపడి ఏం చేశాడంటే డబ్బులు కూడగట్టుకుని మొత్తానికి విమానం ఎక్కాడట. విమానం ఎక్కిన తర్వాత విమానంలో ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మన టికెట్ ఛార్జీలోనే వేసేసి మనకు టికెట్ అమ్ముతారా. మనం ప్రత్యేకంగా ఏమీ కొనుక్కోవాల్సిన అవసరము లేదు. భోజనం ఆలయిస్తారు, స్నాక్స్ ఆలయిస్తారు. ఒకవేళ నీకు ఆశ కలిగి ఒక 10 చాక్లెట్లు నువ్వు జోబులో వేసేసుకున్నా కూడా ఆ ఎయిర్ హోస్టెస్ ఏమనరు. నువ్వు ఎంత తిన్నా వారు పెడతారు, నవ్వుతానే పెడతారు. నువ్వు ఎన్ని పళ్ళు తిన్నా నవ్వుతానే పెడతారు. ఎందుకంటే టికెట్లోనే అన్నీ ఉంటాయి. ఈ వ్యక్తి అట ఒకవేళ వారి ఇచ్చే చాక్లెట్లు, వారిచ్చే టిఫిను, వారిచ్చే భోజనము, వాటికి డబ్బులు ఖర్చు పెట్టాలని
ఫ్లైట్లో ఏమిచ్చినా తినేవాడు కాదట. బయటికి వెళ్ళి ఒక హోటల్లో ఫ్లైట్ ఆగిన తర్వాత రెస్ట్లో ఒక హోటల్లోకి వెళ్ళి భోజనము కొనటానికి వెళ్ళాడట. ఆ హోటల్ యజమాని అన్నాడంట, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే పలానా ప్రదేశం నుంచి వచ్చాను అన్నాడు. మరి భోజనం ఇక్కడ ఎందుకు కొంటున్నారంటే ఫ్లైట్లో భోజనం ఎక్కువ ఖరీదు ఉంటుందని నేను భోజనం బయట కొనుక్కుని తినాలనుకుంటున్నానని ఆ యజమానితో హోటల్ యజమానితో అన్నాడు. హోటల్ యజమాని అన్నాడంటే, ఓరి పిచ్చోడా, నీవు ఫ్లైట్ టికెట్ కొన్నప్పుడే ఆ ఫ్లైట్లో ఇచ్చే భోజనము స్నాక్స్ అన్నీ ఫ్రీరా బాబు, మరలా నువ్వు డబ్బులు ఎందుకు వెచ్చిస్తున్నావని తిట్టి పంపించాడంట. ఈ లోపల ప్రయాణం అయిపోయిందంట, ఆకలితో ఇంటికి వచ్చిందంట. దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమి తెలుసా? నీవు ఎప్పుడైతే మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించి నీ పాపములు ఒప్పుకుని పాప క్షమాపణతో ప్రభు సన్నిధిలో బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకున్నావో అప్పుడే నీకు అన్నీ వచ్చేసినాయి. మరలా నువ్వు ఎందుకు పరిగెట్టవు? నువ్వు ఆల్రెడీ రక్షణ అనే టికెట్ కొనుక్కున్నావు, పరలోకానికి వెళ్ళే విమానాన్ని ఎక్కావు. మళ్ళీ మధ్యలో నీకు ఆశీర్వాదాలు ఎన్ని కూడా ప్రత్యేకంగా నీకేమి అడగవలసిన పని లేదు. ప్రభు చిత్తానుసారంగా ప్రభు వాక్యానుసారంగా నీవు జీవించినట్లయితే అన్నీ వచ్చేస్తాయి. నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తారండి స్నాక్స్ అన్ని. మేము న్యూఢిల్లీ నుంచి డెహ్రాడూన్కి వెళ్ళినప్పుడు అన్ని స్నాక్స్, రకరకాల స్నాక్స్ ఫ్లైట్లో ఎలాగ ఇంటర్నేషనల్ ఇవన్నీ పెడతారు కదా. మా పాస్టర్ గారు బాలరాజు ఎప్పుడన్నా తిన్నావా అంటే లేదు సార్ అంటే తినే మొత్తం ఫ్లైట్ దిగి లోపల ఎన్ని కావాలి అన్నీ తినే అంటాడు ఆయన. నాకు ఇష్టం వచ్చిందంతా తినేసింది, ఎందుకంటే నా వయసు అప్పుడు 35 సంవత్సరాలు. మనం ఏం చేస్తున్నామంటే రక్షణలోనే దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ ఇమిడి ఉన్నాయని తెలుసుకోలేక ప్రత్యేకంగా దీవెనల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. నో, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడును. ముందర దేవుని యొక్క నీతిని దేవుని యొక్క రాజ్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తే అన్నీ ఆటోమేటిక్గా ప్రభువే దయచేస్తాడు. ఇది మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రత్యేకంగా స్వస్థతల కొరకు ప్రార్థన, ప్రత్యేకంగా రకరకాల ఆశల కొరకు ప్రార్థన చేస్తున్నావు. నో, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకుడి, అన్నీ అనుగ్రహించబడతాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ వ్యక్తిగతమైన ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది. నువ్వు నిజంగా హృదయపూర్వకంగా ప్రభా నీ రక్తంలో కడుగబడిన వాడిని ప్రభా, నీ కుమారుని ప్రభా నీ ఆత్మ నా దగ్గర ఉంచి ఉన్నావు కాబట్టి నీ ఆత్మతోటి పూర్ణ హృదయంతో నేను అడుగుతున్నాను నాయన, నా జీవితంలో ఇది కావాలంటే ప్రభు సహాయం చేసే దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు కాడి మోపినప్పుడు మన మీద నేర్చుకుంటానికి ప్రయత్నం చేయాలి. ఓపికతో ఆ కాడిని మోయటానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏమనంటే ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలని నిరీక్షణకు ఆధారం ఏమన్నా కలుగునేమని అతడు బూడిదలో మూతి పెట్టుకుని ఉండవలేను. అంటే ప్రార్థన చేస్తూ ఉండాలా. ప్రభా ఈ కాడిని నా మీద ఎందుకు మోపావు ప్రభా, ఈ కాడి ద్వారా నేను ఏమి నేర్చుకోవాలి ప్రభా, నా జీవితంలో ఏది కొదువుగా ఉంది ప్రభా, ఆత్మీయ జీవితంలో ఏ విషయంలో నేను వెనకబడి ఉన్నాను ప్రభా, ఈ కాడి ద్వారా ప్రభా నీ పరిశుద్ధతలోనికి నీకు లోబడేదానికి నాకు నేర్పించు ప్రభా. ఏం చేయాలంటే ఆ కాడి నుంచి మనము మరి విధేయత నేర్చుకోవాలి. దేవుని యొక్క ప్రేమకు పాత్రులుగా ఉండేదానికి ఎలాగ ఒడబడాలో లోబడాలో నేర్చుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఆ కాడి కింద క్రమశిక్షణ కలిగి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించేవారి. ఎడ్లు ఎలాగైతే బరువును మోసుకుని ధాన్యాన్ని ఇంటికి తెస్తాయో మనము కూడా ఆ వాక్యమనే బరువులో, ఆ వాక్యమనే ఆ బాధ్యతలో, దేవుని యొక్క ఆ కాడిలో ఉన్న ఆ సేవ అనే బాధ్యతలో మనం ఏం చేయాలంటే నెమ్మదిగా ప్రార్థన చేస్తూ ఒంటరిగా కూర్చుండి మౌనముగా. యాకోబు ఏం చేశాడంటే యెబ్బోరేవు దగ్గర మౌనముగా కూర్చున్నాడు. తన పిల్లల్ని, తన సంతానాన్ని, తన కలిగిన యావత్తుని అంతటిని ఆ యెబ్బోరేవు దాటించి యెబ్బోరేవు కాడ ఒంటరిగా కూర్చుని దేవుడితో పోరాడాడు. తన జీవితం అంతా మారిపోయింది. యాకోబుగా ఉన్న ఆ వ్యక్తి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అంటే దేవుని కాడిలో మనకి ఏమవుతుందంటే ఒక రూపాంతర అనుభవంలోనికి మనం నడిపించబడతాం.
దేవుని యొక్క శ్రమలో దేవుని యొక్క ఆశీర్వాదపు విలువలను తెలుసుకుంటానికి మనకు దేవుడు ఒక గొప్ప పాఠాన్ని అయినా నేర్పిస్తాడు. కాబట్టి ఆ కాడి కింద మనకు విధేయత వస్తుంది, ఆ కాడి కింద మనకు క్రమశిక్షణ వస్తుంది. ఆ విధేయత క్రమశిక్షణలో దేవుడిచ్చిన కృపా సమృద్ధిని మనము పొందుకుంటానికి ఆయన మనకు సహాయము చేస్తాడు. మత్తయి శుభవార్త 11:29 ఒకసారి చూడండి. 11:29 మత్తయి శుభవార్త. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యాలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది. ఇక్కడ దీన మనస్సు గురించి ఆలోచన చేస్తే చాలా గొప్ప పాఠం. ఏదైనా బరువు వచ్చిందనుకోండి, మనకేమవ్వాలంటే తిరుగుబాటు రాకుండా దీన మనస్సు కలగాలి. దీన మనస్సు అంటే ఏంటి తెలుసా? తగ్గించుకుంటాం. దీన మనస్సు అంటే ఏంటి? తగ్గించుకుంటాం. ఇంకా దానికి ఆత్మీయమైన లోతైన పాఠం ఏమిటంటే, గర్వం లేకుండా తగ్గించుకుంటాం అన్నమాట. దేవుని యొక్క ఆశీర్వాదాలు పోవటానికి ఒకే ఒక కారణం ఏమిటంటే గర్వం అండి. ఈ గర్వం నుంచే సమస్త పాపాలన్నీ మనకు వస్తాయి. గర్వాన్ని ఇంకా ఆత్మీయంగా ఆలోచన చేస్తే దేవుడు కంటే ఎక్కువగా ఉండాలని అనుకుంటాం, లేదంటే దేవుడు ఇచ్చిన స్థితి కంటే ఇంకా మంచిగా ఉండాలని అనుకుంటాం. గర్వం. ఆ గర్వానికి ఆపోజిట్ వర్డ్ అంటే దీన మనస్సు. సింపుల్గా ఉదాహరణ చెప్తాను చూడండి. సాతాను దేవుని దగ్గర దూతండి, లూసిఫర్. దేవుడు ఒక స్థానాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రధాన దూతగా ఒక స్థానాన్ని ఇచ్చి నిరంతరము దేవుణ్ణి స్తుతించే ఆ గొప్ప పరిచయం ఇచ్చాడు. ఈ లూసిఫర్కి దేవదూతకి ఏమైందంటే ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే దేవుని యొక్క సింహాసనం కంటే ఎత్తైన స్థానంలో కూర్చోవాలని ఒక ఆలోచన వచ్చిందండి. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో వాడు ఏం చేశాడంటే ఆకాశం నుంచి కిందకి త్రోయబడ్డాడు. ఇది లూసిఫర్ యొక్క మనస్తత్వం. యేసుక్రీస్తు ఫిలిప్పీ 2 చూసినట్లయితే దేవునితో సమానమైన రూపం గలవాడు, సమానుడు యేసుక్రీస్తు. కానీ పరలోక భాగ్యము విడవకూడదని తెలిసినా కానీ ఆ అత్యున్నత సింహాసనాన్ని ఆయన వదులుకొని పాపాత్ములమైన మన కొరకు ఆయన ఏంటంటే దీన మనస్సు కలిగి దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు. అంటే హెచ్చించుకుంటానికి అర్హత ఉన్నవాడేమో పరలోకం నుంచి భూలోకంలోకి వచ్చాడు. హెచ్చించుకుంటానికి అర్హత లేని వాడు ఏం చేశాడంటే దేవుని కంటే ఎక్కువగా ఉండాలని, సింహాసనాన్ని పైన ఉండాలని ఆలోచన చేసినాడు, కిందకు త్రోయబడ్డాడు. కానీ తగ్గించుకుని కిందకు వచ్చినాడు. మరలా ప్రభు ఏం చేశాడంటే ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంటే దీన్ని ఇంకా సమప్ చేస్తే, లెసన్ సమప్ చేస్తే తాత్పర్యం ఏమిటంటే, దీన మనసు ఏమిటంటే మనకు ఉన్నదానితో తృప్తి కలిగి జీవించడం దీన మనసు. మనకి ఏ స్థానాన్ని దేవుడిచ్చాడో ఆ స్థానంలో మనం ఇమిడి ఉంటాం దీన మనసు. ఇది ఎలా వస్తుందంటే దేవుని యొక్క కాడిని మోయటం వల్ల వస్తుంది. ఇంకా చెప్తాను చూడండి. ఎలాగ చెప్పాలంటే దీన మనసు గురించి, దేవుడు ఏదైనా వనంలో ఆదాముని అవ్వని సృజించి మంచి పరిస్థితుల్లో పెట్టాడు. ఈ సాతాను ఏం చేశాడంటే దేవుడిచ్చిన స్థానం తక్కువ అన్నట్లు
దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, ఈ విషయం నీకు తెలుసా అన్నాడు. ఏంటి అన్నాడు. ఆ పండు తినకూడదని దేవుడు చెప్పాడంటే చెప్పాడు. చెప్తే ఏమవుతుందంటే చనిపోతామని దేవుడు చెప్పాడంటే, ఓ పిచ్చిదానా, ఆ పండు తింటే నీవు దేవతా స్వరూపం కలిగి ఉంటావు, దేవుడితో సమానం అయిపోతావు కదా. అంటే సాతాను దేని వల్ల అయితే కింద పడిపోయాడో ఆ అస్త్రాన్ని మన మీద ప్రయోగించి ఏం చేసింది, ఏదైనా వరం నుంచి కిందకు వచ్చేలాగా చేసింది. అవ్వేమనుకుందంటే దేవుడిచ్చిన స్థితి సరిపోలేదు అవకి, దేవునితో ప్రతిరోజు చక్కగా మాట్లాడటం, దేవుడిచ్చిన ఆ పొలాన్ని చక్కగా చేసుకుంటాం, అందులో ఉన్న పళ్ళు తింటాం, ఈ స్థితి సరిపోలేదు. సరిపోక ఏం చేస్తుందంటే సాతాను మాటకు లోబడి, ఓహో ఈ పండు తింటే నేను ఇంకా దేవుడిలాగా అయిపోతానేమో, దేవతా స్వరూపంలోనికి మలచబడతానేమో అని దేవుడు తనకి ఇచ్చిన స్థితిని మర్చిపోయి ఏం చేశారంటే పండు తిన్నారు. మొత్తానికి ఏమైందంటే ఏదేని వనం నుంచి గింటి వేయబడి చెమటతో వారు వ్యవసాయం చేసే పరిస్థితిలోనికి నడిపింపబడ్డారు. అంటే దీన మనసు అనేది కేవలము దేవుడు మనకిచ్చిన దానితో సరిపెట్టుకుని దేవుడు హెచ్చించే వరకు కదా. యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది కదా, ఆయన గర్విష్ఠులను ఆయన ఎదిరించును, దీనులను ఆయన ఏం చేస్తాడు, ఆదరిస్తాడని. అంటే గర్వానికి దీనత్వానికి ఆపోజిట్ అనమాట. అంటే మనకిచ్చిన స్థితి నుంచి, దేవుడిచ్చిన స్థితిని మనం మర్చిపోయి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని అనుకుంటే, అంటే దేవుడి ఆయన కాలంలో తగిన కాలం ముందు మనల్ని హెచ్చిస్తాడు, కానీ ఆ హెచ్చింపు ఇచ్చే వరకు మనం ఎదురు చూడకుండా, ఇక్కడ ఏమైనా కాడి మోచేటప్పుడు ఏమన్నా ఒంటరిగా కూర్చుని మౌనంగా బూడిదలో మూతి పెట్టుకుని ఏం చేయాలంట, మనము ఆయనకు ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేసినప్పుడు తగిన సమయంలో ఆయన ఏం చేస్తాడంటే మనలను హెచ్చించే దేవుడుగా ఉన్నాడని మనం మర్చిపో. కాబట్టి దేవుడిచ్చిన ఆ తృప్తిని మనం గమనించి ఏం చేయాలంటే దానిలో నడుచుకుని దేవుని యొక్క కృపను అనుభవించేదానికి మనం ముందుకి కొనసాగాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క వాదార్పు, దేవుని యొక్క ఆదరణ మనం పొందుకోగలుగుతాం. ఆ ఆదరణ గురించి కింద భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదేమిటంటే, ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయడు. అండర్లైన్ చేసుకోవాలి. ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయడు. ఇది అర్థం కావాలి మనకి, ఇది అర్థం కావాలి. ఇది అర్థం కావాలంటే ముందర ఏం చేయాలి, కాడి మోయటం నేర్చుకోవాలి. కాడిలో ఉన్న విధేయత, కాబట్టి కాడిలో ఉన్న ఆ క్రమశిక్షణ మనకు అలవాటు పడినప్పుడు దేవుని యొక్క మనసు ఏమిటో మనకు అర్థమవుతుంది. దేవుడు సర్వకాలము ఆయన విడనాడడు. ఒకవేళ హృదయపూర్వకంగా మనం బాధ పెట్టాడని అనుకుంటున్నాం, కానీ ఆయన ఏ నరుడికి కూడా హృదయపూర్వకంగా విచారాన్ని కానీ బాధను కానీ కలుగు చేయడు. ఒకవేళ బాధ పెట్టినప్పటికీ కూడా తన కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలిపడి మరలా ఆయన మనల్ని పూర్వ స్థితికి ఆయన తీసుకుని వస్తాడనే ఆ గొప్ప నిర్ధారణ, ఆ గొప్ప ఆదరణ దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. సమూయేలు గ్రంథంలో దావీదుకు ఒక పరిస్థితి కలుగుతుంది. దావీదు ఒక ప్రదేశానికి వెళ్ళి వస్తాడు. వచ్చినప్పుడు శత్రు దేశాలు తమ భార్యలను పిల్లలను కూడా తీసుకుని వెళ్ళిపోతారు. తీసుకుని వెళ్ళినప్పుడు మిగిలిన జనం దావీదు వచ్చేటప్పటికట, దావీదు అంత దూరాన్ని ఉండగా వారు ఆలోచన చేస్తూ ఉన్నారట, ఇదిగో దావీదు వల్లే మనకి ఈ పరిస్థితి వచ్చింది, రాజు మనం వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడని. దావీదు వచ్చేసరికి అక్కడ ఉన్న ఇశ్రాయేలు అందరూ కూడా దావీదుని రాళ్లతో కొట్టి చంపేదని అనుకున్నారట. దావీదు అక్కడ అంటాడు, అయినను దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుంది. అయినను దావీదు ఇశ్రాయేలు అందరూ రాళ్ళు
విసరాలని అనుకున్నారు. అయినను దావీదు యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకుని ఏం చేసిండే, అక్కడ ఉన్న జనముతో బయలుదేరి మొత్తం శత్రువులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రయాణం చేసి అక్కడ ఉన్న ఒక ఐగుప్తుని పట్టుకుని వారు ఎక్కడికి వెళ్ళారని తెలుసుకుని మొత్తము ఏదైతే ధాన్యాన్ని, ఏదైతే ఆస్తిని, ఏదైతే పిల్లలను, ఏదైతే భార్యలను వారు పట్టుకుని వెళ్ళిపోయారో వారందరినీ కూడా చీల్చి చెండాడి మరలా ఏం చేశాడంటే తీసుకుని వచ్చి తన ప్రజలకు విజయుడిగా తాను కనపరుచుకున్నాడు. ఎందుకంటే కేవలము ఆయన చెప్పిన మాట. అయినను దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ప్రభు సర్వకాలము విడనాడడు. ఆయన బాధపెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనం. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగ ఉండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదు. అర్థం కావాలి ప్రభు గురించి. ప్రభువే గనక నిత్యము కోపడ్డాడు అనుకోండి, మనం చేసిన అపరాధములను బట్టి పాపములను బట్టి ఆయన శిక్ష విధిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి, పాత నిబంధనలాగా ఒక్క మనిషి కూడా ఎవడు భూమి మీద నిలవడు. మన పాపములను బట్టి, అపరాధములను బట్టి, దోషములను బట్టి దేవుడే కనుక నిరంతరము కోపించి మన మీద పోరాడుతున్నట్లయితే ఎవడు కూడా మిగలడు. అలాగుండి నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులందరూ కూడా క్షీణించిపోదు. అంటే దేవుడు నిరంతరం కూడా ఆయన కృప చూపించే దేవుడని ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కీర్తన 103, 8-10. కీర్తన 103, 8-10 వచనాలు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుని గురించి మనకి ఏమర్థం అవుతుంది? యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మన ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. అండర్లైన్ చేసుకోవాలి. మన పాపాలను బట్టి మనకు ప్రతీకారం చేస్తే, మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తే ఎవడైనా ఉంటాడు అసలు? అననయ్య సపేర ఒకే ఒక అబద్ధం ఆడారు కదా. వీళ్ళు మెచ్చుకోవాలి. అబద్ధంలో కూడా కలిసి ఉన్న భార్య భర్తలు ఎవరంటే టక్కని చెప్పాలి. మీరు ఎవరు? అననయ్య సపేరా. అననయ్య సపేరలాగా పరిశుద్ధాత్ముడు మన మీద కోపించాడు అనుకోండి, ప్రభు ఆత్మ మన మీద కోపించాడు అనుకోండి, గుమ్మంలోకి వచ్చేటప్పుడు మనం చచ్చిపోతాం కదా. అమ్మా ఇప్పుడే నీ భర్తను సమాధి చేసి వచ్చారు, అమ్మ అయ్యగారు మీరు కూడా ఈమెను తీసుకుని అక్కడ పాతి పెట్టండి. నిజంగా మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. దేవుని గురించి మనకి ఏమర్థమవుతుంది? దేవుని గురించి మనకి ఏమర్థమవుతుంది? దేవుని బిడ్డలారా, ఓషియా గ్రంథము 11వ అధ్యాయం 8వ వచనం. ఓషియా గ్రంథము 11వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెడుదును, ఇశ్రాయేలు
నేను నిన్ను ఎట్లు విసర్జించును, ఆత్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును, శెబాయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును. నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. కదా, దేవుడు అన్యజనులను చేసినట్లు మిమ్మల్ని ఎలాగ చేస్తాడు? మీరు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు కదా. మీ పాపములు ఒప్పుకుని దేవుని సన్నిధిలో మీరు ఆయన యొక్క శరీరములో, ఆయన రక్తంలో పాలిభాగస్తులు కదా. అన్యజనులకు చేసినట్లు నేను మిమ్మల్ని ఎలాగ చేస్తాను? ఇశ్రాయేలు గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడంటే, వారికి కలిగిన ఆపదను బట్టి, వారి జీవితంలో వచ్చిన విషాదాన్ని బట్టి, వారికి కలిగిన శ్రమను బట్టి దేవుడు అంట ఓర్చుకోలేకపోయాడట. అయ్యో నా బిడ్డలు పాపం చేశారు, అయ్యో నా బిడ్డలు దోషం చేశారు, దోషం వల్ల, పాపం వల్ల వారి జీవితంలో కష్టం వచ్చేసింది, నష్టం వచ్చేసింది. ఎర్రని బుగ్గలు కలవారు, వారు పెంట కుప్పలను వారు కౌగిలించుకుంటున్నారు, హత్తుకుంటున్నారు. పాల వంటి శరీరం గల నా బిడ్డలు వికారం అయిపోయింది వాళ్ళ ముఖం. అయ్యో నా బిడ్డలు ఇలాగ చెడిపోయారటని ప్రభువు సహించలేక ఆయన ఏం చేస్తున్నాడంట, పరమందు ఉండి ఆయన ఏడుస్తూ ఉన్నారంట. నా బిడ్డలు నా వైపుకు వస్తారేమో, నా వైపు తిరుగుతారేమో, నా కృపను, నా జాలిని, నా దయను, నా వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుంటారేమో, నన్ను ఆశ్రయిస్తారేమో అని ప్రభు ఏం చేస్తున్నాడంటే, సమరక్షకుడు లేకపోవుట ఆయన చూసెను, మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని మనకి ఎందుకు ఇచ్చారు తెలుసా? దేవుని దగ్గర ఎలాగ మొరపెట్టాలో, ఎలాగ విన్నవించాలో, ఆయన ప్రేమను మనం ఎలాగా మరలా రప్పించుకోవాలో మనకు తెలియక మనం బాధపడతామని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరలోకం వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మను మనకు సంచికరువుగా ఇచ్చాడు. ఒక మధ్యవర్తిని మనకి ఇచ్చాడు. దేవునికి మనుషులకు మధ్యవర్తిని ప్రభు అయిన యేసుక్రీస్తుని ఇచ్చి మన పాపల నిమిత్తము ఆయనను బలిగా మనకు అర్పించి మన దోషాలను తీసివేశాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించి విమోచించి ఈ లోకంలో ఆయన కృపలో మనం నడిపింపబడేయడానికి పరిశుద్ధాత్మను సంచికరువుగా ఇచ్చాడు. కాబట్టి మన బలహీనతలో మనకు సహాయం చేయటానికి దేవుని ఆత్మ మనకు దగ్గరగా ఉందని, ఆయన కృప ఆయన ఆత్మరూపంలో మనల్ని వెన్నట్టు ఉందని, ఆ ఆత్మ ద్వారా మనం నడిపింపబడతామని, మరలా ఆయన కృపలో మనము, ఆయన ప్రేమలో మనము స్థిరపరచబడతామని గుర్తెరిగి మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుణ్ణి ప్రార్థించే వారిగా ఉండాలి. ఒకవేళ మనం ప్రార్థించలేకపోయినప్పటికీ కూడా మనం మౌనముగా ఉంటే, మూతి ముడుచుకుని ఏంటి ప్రభువా నా జీవితంలో ఇంత శ్రమ నాకు వచ్చేలాగా చేసావేటని ప్రభు దగ్గర మౌనముగా ఉండి మాట్లాడకుండా, అసలు లాజరు ఏమన్నా ప్రార్థన చేశాడండి? రొట్టె ముక్కలు లేదని ఏమైనా ప్రార్థన చేశాడండి? లాజరు ప్రార్థన చేసినట్లయినా కనపడుతుందా? మౌనంగా ఉన్నాడంతే. దేవుడు రొట్టె ముక్కలు ఇచ్చాడు, అవే తిందాం. బట్టలు ఇవ్వలేదు, ఓకే జీవాన్ని ఇచ్చాడు కదా, దేవుని స్తోత్రం అని ఉన్నాడు. ధనవంతుడు తింటా ఉన్నాడు, మంచి వస్త్రాలు ధరించుకున్నాడు. కానీ ధనవంతుడు ఏం చేశాడంటే నరకంలోకి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేయలేదు కానీ మౌనంగా ఉన్నాడు లాజరు. బైబిల్ ఏముంటదంటే మౌనముగా ఉండుట దేవుని స్తుతించుట, కీర్తనాకారుడు అంటాడు. బూడిదలో మూతి పెట్టుకుని మనం మౌనంగా ఉంటే, మనకు ప్రార్థన చేయటం రాకపోయినా, ఎలాగ చేయాలో మనకు తెలియకపోయినా పరిశుద్ధాత్ముడు మన పక్షముగా ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు మనం మౌనంగా ఉంటే. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. యాలనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూర్ఖులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వేమీ మాట్లాడకుండా దేవుడు కాడి పెట్టినప్పుడు, దేవుడు విచారం కలిగజేసినప్పుడు, దేవుడు భారం పెట్టినప్పుడు, దేవుడు బాధ్యత ఇచ్చినప్పుడు, ఆ కాడిని మోయటానికి శక్తి లేనప్పుడు నువ్వు మౌనంగా ఉండి దేవుని దగ్గర నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తే, ఒకవేళ ప్రార్థన చేయకపోయినా
ఆయన కాడిని నీ భుజం మీద పెట్టుకుని నువ్వు అలాగే మూలుగుతా ఉంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మన బలహీనతను చూసి ఆయన సహాయం చేస్తాడంట. ఎలా అయినగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ కదా. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు కదా. ప్రభువా నాకే పెట్టావా ప్రభువా, ఎవరికి లేని శోధన నాకు వచ్చింది ఏంటి ప్రభువా, నాకన్నా దుర్మార్గులు ఉన్నారు, నాకంటే బుద్ధిహీనులు ఉన్నారు, వారికి లేని శ్రమ నాకు వచ్చింది ఏంటి ప్రభువా, ఇలాగ మాట్లాడుతూ ఉంటాం కదా. దేవుడు ఎంత మంచివాడంటే మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో తెలియదని కూడా తెలుసు దేవుడికి. మంచిగా ఎలాగ ప్రార్థన చేయాలో, దేవుడికి ప్రేమ కలిగించే విధంగా, మనం మూలుగులను వినే విధముగా మనం ఎలాగ ఉచ్చరించాలో మనకి తెలియదు, అది కూడా దేవునికి తెలుసు. కాబట్టి మనం ఎలాగో యుక్తముగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూర్ఖులకు ఆ ఆత్మే తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుడు న్యాయస్థుడా కాదా? దేవుడు మంచివాడా కాదా? దేవుడు దయా సంపూర్ణుడా కాదా? దేవుడు కృపా సమృద్ధిని మన జీవితంలో ఒలకబోస్తాడా కాదా? ఆయన నిత్యము కోపించేవాడు, మన పాపములను బట్టి మనల్ని శిక్షించేవాడు కాదు. ఆయన కృప ఎంతంటే తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో ఆయన కృప అంత విస్తరించిందంట మన జీవితంలో. కాకపోతే మనం ఏం చేయాలంటే ఆయన డిసిప్లైన్లో మనము ఇమిడిపోయేవారిగా, ప్రార్థించేవారిగా, ప్రభు యొక్క గుణాలను బట్టి మనం స్తుతించేవారు. ప్రభువా నీవు న్యాయస్థుడు, ప్రభువా యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కృపాసత్య సంపూర్ణుడు, దయాపూర్ణుడు, ఆయన తన జాలిని మన ఎడల చూపించే దేవుడు. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువు లేదని మనం వాక్యాన్ని, వాగ్దానాన్ని ఎత్తిపట్టి మౌనముగా ఆయన ఇచ్చిన కాడిని మోస్తా ఉంటే దేవుని బిడ్డలారా, ఆయన ఏ నరుడికి కూడా హృదయపూర్వకంగా ఆయన విచారం కలిగజేసే దేవుడు కానే కాడు. దేవుడు న్యాయస్థుడు, సర్వాధికారి, సర్వాన్ని సృజించిన వాడు. ఏ టైంలో ఏమి చేయాలో ఆయనకి తెలుసు. ఒకవేళ పాఠం నేర్పించినా కూడా అది మన మేలు కొరకని మనం ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకుని ప్రభువు సర్వకాలము విడనాడే దేవుడు కాదని మనం ఆశ కలిగి, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఎదురు చూచుట మంచిది, మంచిది, మంచిది. కాబట్టి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుందాం, దేవుని యొక్క అధికారానికి మనం లోబడదాం, విధేయత నేర్చుకుందాం, విశ్వాసంతో, క్రమశిక్షణతో దేవుని యొక్క కృపా సమృద్ధిని మన జీవితాల్లో పొందుకోవడానికి యోగ్యకరమైన పరిశుద్ధమైన జీవితాలు జీవించి ఆయన ప్రేమలో కట్టబడదాం. మన దీన శరీరములను మహిమగల శరీరంగా, ఎలాగ దేవుని యొక్క శరీరమునకు సమరూపముగా చేయగలట. మన దీన శరీరాలను దేవుని మహిమగల శరీరమునకు సమరూపముగా చేయగలట. ఎలాగా చేయగలడంటే సమస్తమును తనకు లోబర్చుకున్న శక్తిని బట్టి, సమస్తాన్ని ఆయన లోబర్చుకునే శక్తి దేవుని దగ్గర ఉంది. ఆ శక్తిని బట్టి దీనమైన మన శరీరములను దేవుని యొక్క శరీరములకు సమరూపముగా చేయును. మన పౌరస్థితి పరలోకములో ఉంది, పైనున్న వాటినే వెదకుడి, అక్కడ దేవుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అంటే మన చూపు ఎప్పుడు ఎలా ఉండాలి, పరలోక సంబంధమైన విషయాల మీద మన దృష్టిని పెట్టినప్పుడు దేవుని యొక్క కృపా సమృద్ధిని మనం పొందుకోగలము. అట్టి కృప దేవుడు మనకు నిండారుగా దయచేసి మనల్ని దీవించి ఆస్వాదించి తన కృపా సమృద్ధిని మన జీవితాల్లో విస్తరింపజేయనుగాక. అందరికీ దైవాశీస్సులు. ఆమేన్.